సమస్యల పరిష్కారానికి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఎంతో దోహదపడుతుంది అని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ పట్టణంలోని నర్సింగ్ ఫంక్షన్ హాల్లో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లకు శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజారంజక పాలన కొనసాగుతోంది అని అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పాత్ర ముఖ్యమన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తేనే పథకాలు సమర్థవంతంగా అమలవుతాయని సూచించారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధుల సహకారం అవసరమని, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించి బాధ్యతతో పనిచేయాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, జెడ్పీ సిఇఓ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ వైస్ కూడా మీ ముందు చెప్పడం జరిగింది. సెకండ్ థింగ్, ఇప్పుడు 99 డేస్ ఎలక్షన్ ప్లాన్ 6th మార్చ్ నుంచి స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఫేజ్ పాత్రలు ఏమేమి ఉన్నాయి అది కూడా ఈ ప్రోగ్రామ్ కింద హైలైట్ అవుతుంది. సో నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రామ పంచాయతీ తర్వాత ఏప్రిల్ నెలలో మండల సభ కూడా ఏర్పాటు చేయాలి, తర్వాత డివిజన్ లెవెల్లో కూడా ఏర్పాటు చేయాలి, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఏర్పాటు చేయాలి, తర్వాత లాస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్. సో అన్ని స్థాయిలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030 ప్రకారం ఇట్ హ్యాస్ టు బి ఇన్ ద సింగిల్ డిజిట్ లెవెల్. ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్, తర్వాత మెటర్నల్ మార్టాలిటీ రేట్ చాలా తగ్గించాలి. సో అందుకే అందరూ కూడా పేరున నమస్కారం తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి మిగతా అధికారులకు, పత్రికా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పత్రికా సోదరులకు అందరూ కూడా వికారాబాద్ జిల్లా వివిధ కొత్తగా ఎన్నికైనటువంటి వివిధ గ్రామ సర్పంచులకు ఈ మధ్యనే ఆ గ్రామంలో ఎంతో మంది ఉంటారు, అందరిని వదిలి ఆ గ్రామంలో ఒక్కరిని సర్పంచ్గా ఎన్నుకోవడం, సర్పంచ్గా ప్రజాసేవ చేయడం ఆ భగవంతుడు మనకి. నూతనంగా సర్పంచులు మరియు పురపాలక సంఘ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లకు నా యొక్క శుభాకాంక్షలు. మీరందరూ ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు. ఏమీ రాజ్యాంగబద్ధమైన పదవులు, రాష్ట్రంలో దేశంలో పెద్ద స్థాయి ఎదిగిన ప్రజాప్రతినిధులు, ఎక్కువ మంది సర్పంచులుగా, కౌన్సిలర్లుగా రాజకీయ జీవితం ప్రారంభించిన సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్స్కు శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం, ఈ 99 రోజులు ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలని మీరు అర్థం చేసుకొని ముంగలికి తీసుకొని పోతే తప్పకుండా మీరు ఊరికి, వాడుకు, మరి కుటుంబానికి కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ కార్యక్రమం ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంతకుముందున్న పాత ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనలో ప్రజలకు ఎన్నో సమస్యలు ఉండే, ఆ సమస్యలు అక్కడే ఉన్న సందర్భంగా ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం. 99 రోజుల ప్రణాళిక ఏదైతున్నదో ఇది చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం. ప్రజలకున్న సమస్యలు కానీ, మరి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ 99 రోజుల్లో పూట చాలా మట్టుకు వాటిని దూరం చేసే ప్రయత్నం అక్కడ అధికారులు కానీ అక్కడ పోవాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటున్నాను. మరి ఇంతకుముందు ఉన్న మన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బ్రహ్మాండంగా ఆయన పరిపాలనలో కూడా భాగంగా ఉన్నారు. అట్లనే ఇప్పుడు వచ్చిన దీపక్ తివారీ కూడా ఆ విధంగానే పనిచేస్తాడని చెప్పేసి చాలామంది నా ఆఫీసర్లు చెప్పడం జరిగింది. నేను కూడా వారితో అదే కోరుకుంటున్నాను. చిన్న చిన్న విషయాల్లో కూడా స్కూళ్ళు కానీ, హాస్టళ్ళు కానీ, లేకుంటే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ప్రజలకు అందేటి ఏవైతుంటాయో వాటి మీద దృష్టి ఎక్కువ పెట్టాలని చెప్పేసి కలెక్టర్ గారిని సభాముఖంగా నేను వారిని తెలియజేస్తున్నాను. తదుపరి శాసనసభ్యులుగా, మంత్రిగా ఇప్పుడు రాష్ట్ర శాసన వ్యవస్థలో అత్యున్నతమైన
అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు. క్రింది స్థాయి నుండి వచ్చిన ప్రజాప్రతినిధులకు సామాజిక అంశాలు, పేదలకు అందవలసిన సేవలపై ఎక్కువ అవగాహన ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించే బాధ్యత స్థానిక సంస్థల ప్రజా